ఎంతకాలం వంకాయ కూర వేసుకుని ఎంతకాలం తింటారా మీరందరూ? వంకాయ కూర కావాలా? మంచి ఆవకాయ పచ్చడి, పప్పు, నెయ్యి. ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూనే ఆ ఇంట్లో కూడా నాకు ఒక తెలిసిన కాడి నుంచి రాఘవయ్య గారు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, దగ్గర నుంచి చూసాం. ఎందుకు మా ఊరంటే మీకు అంత దెంగిదలు? నేను కూతురే మాట్లాడతాను, నేను మాస్. ఎందుకు మీకు? గొప్ప నచ్చిందారు కానించి, అనపరెడ్డి బస్సయ్య గారు కానించి, అట్లాగే అనపరెడ్డి పులిగడ్డ బస్సయ్య గారు కానించి, అనపరెడ్డి సత్యనారాయణ కానించి, ముళ్ళపూడి కృష్ణ గారు కానించి, ముళ్ళపూడి శ్రీహరి కానించి, గొప్పన అర్జునారు వాళ్ళ తమ్ముళ్ళు కానించి, గాంధీ కానించి, మేమందరం లేదు మీకు బ్రతుకుందా? మీరు బ్రతికుండే వాళ్ళ ఒక్కడి చెప్తున్నాం. 1981లో వంగవీటి మోహన్ రావు గారిని ఏమైనా అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీగా ఉన్నటువంటి దినేష్ రెడ్డి అనేవాడు వస్తే మాకు రిక్వెస్ట్ చేయండి, కొంచెం నేను ఒక నెల పోయిన తర్వాత అరెస్ట్ అవుతాను, నన్ను సరెండర్ చేయండి అని చెప్పి ఇదే మండల వెంకటకృష్ణారావు గారి దగ్గరకు వస్తే నేను రౌడీలకు సాయం చేయనని మాట్లాడాడు. ఈయన గెలుపు అదే వంగవీటి మోహన్ రావు గారు కావాల్సి వచ్చాడు. అదే రాధారణ మిత్ర మండలి అవనిగడ్లో మాణిక్యరావు కానించి, మా కానించి అనేక పర్యాలు ఇప్పటికి 5-6 సార్లుగా వీళ్ళ గెలిపించిన చరిత్ర మాది, వీళ్ళ బతికించిన చరిత్ర మాది. మీ ముందున్నటువంటి ఒక విద్యావంతుడు, ఒక యువకుడు, ఒక కరెక్ట్ గా మనందరూ ఒకటే ఫ్యామిలీస్, మనం బంధువులు. మనలో ఒక అతను ఆదిత్యనాథ్తో పరిచయం, మోడీతో పరిచయం, పెద్దలతో పరిచయం, 165 మంది IAS IPS తో పరిచయం. నువ్వెవరికి పరిచయం చెప్పు? నువ్వెవరికి పరిచయం చెప్పు? సెకండ్ గారు అడగకూడదా? కార్యకర్తలు ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేయవా? ఏ ఒక్క రాజకీయంగా బాగుపడ్డాడు, ఆర్థికంగా బాగుపడ్డాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాజిక హీరోలు. ఒక్కొక్క ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎంత మంది బంధువులు ఉన్నారో, ఎంత కాలం మీ కింద బానిసలు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఒక యువకుడు అవకాశం వస్తే అవకాశం ఇవ్వవా? వికృత శ్రీనుడు పప్పనిసి ఏం పాపం చేశాడు? అనేక విషయాల్లో మీకు సాయం చేసినందుగా, అనేక విషయాల్లో మీ నాన్నగారికి, మీకు ఆ నాన్నగారు వీళ్ళందరూ సాయం చేసినందుగా, ఇందాక నేను చెప్పిన పేర్లందరూ కూడా అనేక మంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మీకు సేవ చేసి ఒక ముద్ర వేసుకుని, అమ్మో కొత్తపేట రౌడీ, మేము రౌడీలవా? సరైన హీరోలు మేము. సమస్యకు స్పందించే రోడ్డు మీద నిలబడే దమ్మున్న మొదలు మేము ఉండబట్టే మేము బతుకున్నాం. మీ బావగారు పనులు వచ్చారా? మీ కమ్మలు వచ్చారా? ఎవరు వచ్చారు? మాణిక్యరావు లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళడం కానీ, నాలాంటి వాళ్ళు నరికించుకుంటాం కానీ, ఇంకోళ్ళు దెబ్బతింటాం కానీ, చిన్నప్పాయి లాంటి వాళ్ళు చచ్చిపోవడం కానీ ఏం చేసావయ్యా నువ్వు? ఏం చేసావు చెప్పు? ఎవరైనా సాయం చేశారో చెప్పు? మీ చరిత్రను చదవాలనుకుంటే బోర్డులోనే ఉన్నాయి. ప్రస్తుతం మన ముందుంది, ఇంకా అయిపోలా. ఆయనకి ఇంకా అవకాశం ఉంది. ఆ అవకాశం కోసం మీరందరూ కూడా కరెక్ట్ గా ఉండండి, మీరందరూ కూడా ధైర్యంగా నిలబడండి. పవన్ కళ్యాణ్ గారికి ఈ వాయిస్ వెళ్ళాలి, నారాయణ మనోహర్కి వెళ్ళాలి, ఇంటెలిజెన్స్ కి వెళ్ళాలి. మనం తీసుకున్న తప్పు ఎర్రగా ఉన్నాడని, బుర్రగా ఉన్నాడని, బాగుందని చెప్పి వచ్చారు. అది మేక ఉన్న పులని వాళ్ళకి తెలియాలి. ఎప్పుడైనా నువ్వు రాజకీయ జీవితంలో ఇదే కొత్తపేటలు కానీ అవకాశం ఉంది కూడా, అర్జునరావు కానీ, లేదు ఇక్కడున్న పెద్దలు కానీ, కోట కేశవ పెరుమాళ్ళు కానీ, లేదు రేపల్లి సుబ్బారావు కానీ, చిక్కబ్బాయిలు కానీ, లంక రత్తయ్యలు కానీ ఎప్పుడైనా అడ్డొచ్చారా? ఎప్పుడైనా ఎదురు చెప్పారా? మీ ఎదురులో అలాగే ఉన్నారు. మీ నాన్నగారు హీరో, తర్వాత నువ్వు హీరో, నీకు డాన్స్ రాదు, చేతులు గట్టమ్మడ కూడా నడవటం రాదు. ఎంతకాలం నీ డాన్స్ చూడాలయ్యా? పవన్ కళ్యాణ్ లాంటి, చిరంజీవి లాంటి గొప్ప హీరో వచ్చాయా? అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోడు, ఇలాంటి గెలిపించుకోరా? ఒక్కసారి ఆలోచించండి. వికృతి సేవ, మీ సేవ ఈ సేవ లాగా రేపు నుంచి మీకు పోటీగా ప్రజల్లో ఉంటారు, మీకోసం సేవ చేస్తారు. ఇవాళ మేమందరం కూడా విజయవాడ నుంచి నేను ఇక్కడికి వచ్చానంటే ఎప్పుడు రాలా, మన వాళ్ళు అందరి మధ్యలో నేను మాట్లాడలేదండి. మాట్లాడుతున్నానంటే మేము కూడా విజయవాడ వెళ్ళడానికి కారణం ఆ ఫ్యామిలీని. ఇది గంటాపదంగా చెప్తా. ఎన్ని అందరూ ఎన్కౌంటర్, నువ్వు నాకు ఇప్పిస్తే కౌంటరు, నేను ఎన్కౌంటర్ ఇస్తా. నేను ఇక్కడే వచ్చి సెటిల్ అవుతా. దేనికైనా ఐఎమ్ రెడీ టు డూ ద ఎనీ అదర్ వర్క్. ఐఎమ్ రెడీ. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఫ్యామిలీ బర్డెన్స్ ఆల్సో. దేనికైనా సిద్ధం నేను. జగన్ గారు కాదు, మేము సిద్ధం. ఇక్కడ ఆలోచనతో ఒక యువకుడు, విద్యావంతులు వచ్చాడే, ప్రజా సంస్థల మీద పోరాటం చేసింది ఎవరు? గుడివాక శేషుబాబు, లేదు మానివాడ కృష్ణ,
లేదు బండి రామకృష్ణ ఇంకోళ్ళు ఆయన వచ్చి ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు? వీళ్ళందరినీ కాదా నీకే అర్హత ఉంది? నీ వేలోకి వచ్చారా? నీ టీడీపీలోకి వచ్చారా? ఒక్కసారి ఆలోచించండి. నీ టీడీపీలోకి వచ్చి నీకు అడ్డం పెట్టారా? ఎప్పుడైనా నీకు ఎవరైనా పోటీగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? మర్రి చెట్టు కింద మొక్క మొలవలేనట్టు నీ కింద ఎవరిని పెరగలేవా? ఇలా ఉన్నోళ్ళు ఇలాగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మంచి యువకుడు, విద్యావంతుడు, మనందరికీ కావాల్సినోడు, మనందరి బంధువులు. మీరు ఎంతమంది వచ్చారో చూడండి, మీరు ఎంతమంది మేధావులు ఉన్నారో చూడండి. ఎస్సీ బీసీలు కూడా ఉన్నారు ఇక్కడ, ఎస్సీ బీసీలు కూడా ఉన్నారు. మీరందరూ కలిసి మీ కులాల్లో చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, వికృత సిరిగా అన్యాయం జరిగింది. ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఊరంతా సానుభూతి సంపాదించాడు. ఈ సానుభూతితో రేపు 2029లో అయినా కానీ ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పిద్దాం. మనందరం ఇదే అందుబాటుగా తోడుగా ఉన్నాం. ఊళ్ళని విషయాలు నేనలా మీకు చెప్పడానికి అయ్యా నేనంటూ చెప్పడం బిగిన్ చేస్తే పులివెందులో దస్తగిరి ఎలాగో ఈయనకు నేను అలా ఓపెన్ గా చెప్తా. అనేక విషయాల్లో దేనికి ఎదగాలో నాతో పెట్టుకుంటే వేరుగా ఉంటుంది. నేను మాత్రం సీలుతోనే ఉంటా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కొత్తపేట నా అన్నదమ్ములకి, నా బావలకి, అట్లాగే ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తర్వాత మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం శ్రీనివాసరావు నాకు కల్పించినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాసరావు మాట్లాడాల్సిందిగా కోరు.